కార్తిక్ గారి ఐడియా వద్దు వద్దు అని చెప్తున్నా సరే నేనే వినలేదు. అసలు నువ్వు వాడి ఐడియా ఫాలో అవ్వకపోయింటే ఇక్కడ దాకా వచ్చేదే కాదురా. Guys, we are done. We are done, bloody. Client just emailed me a 30-minute deadline. మనందరికీ తెలుసు this can't be fixed in 30 minutes. ఇది గనక రిజాల్వ్ అవ్వకపోతే I'm damn sure I'm gonna sack each and every one behind this. So keep working, guys. చెప్పాను కదరా, అది నీ ఉద్యోగం తీసేదా ఊరుకోదని. రే, ఇంకెంతసేపు మాట్లాడుకుంటూ ఉంటావురా? ఇంతమంది ఉన్నారు. హలో, గొర్రెల మందలాగా. అరే హర్ష, ఏదో ఒకటి మాట్లాడు. ఏదో ఒకటి చేయండి గాయస్. హర్ష, హలో హలో. Harsha's Fatima. Huh? Great job, Harsha. But how the hell did you fix this, man? Harsha? Am I audible to you? Harsha? Hey, Harsha. No super hai. నేను ఫిక్స్ అయిపోమంటే వేగంగా ఫిక్స్ చేసావు అన్నమాట. సారీ హర్ష, దీని మీద ఎక్కడ నాట్ యోర్స్ అని లేదు, అందుకే ముట్టుకున్నా. Can you hear me? Harsha? Can somebody reach Harsha and ask him to respond? Sorry. Harsha? Yes, ma'am. I can't see you, man. Can you please turn on your video? There you are. Great job, Harsha. Sorry for being a little harsh earlier.
Don't mind, okay? డెవలప్మెంట్లో తప్పులు అందరూ చేస్తారు హర్ష, కానీ అందరూ తప్పుల్ని ఫిక్స్ చేయలేరు. But when you can fix an issue like today, to me you are a master. Oh, that's a good news. So అయితే రేపటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అక్కర్లేదుగా? Yes ma'am. Great then. But Fatima, I wanted to add something. Yes. Pothre's negative one report ఇప్పుడు వచ్చింది Fatima. But earlier when he is looking for help, Harsha himself went with a positive mindset and helped him. So if you could understand, he just didn't try to fix the issues here. He did it everywhere Fatima. And for that reason, I want him as the best employee of this month. Great. He deserves it, Avsarala. I also want you to assign him on more projects. I'm sure he can help us. Okay then, let's sign off. By the way, Andru Harshaki thanks cheppandi. He is the one who saved your ass today. Bye. రే హర్ష, కుమ్మేశావురా. మామూలు ఎలివేషన్ పడలేదుగా. అన్నా నేను మళ్ళీ చేసాను పెట్టే అన్నా. Never judge people you know nothing about. ఎదుటి మనిషి గురించి పూర్తిగా తెలుసుకోకుండా జడ్జ్ చేయకూడదు. కార్తిక్, అది ఫిక్స్ చేసి నువ్వేనా? అలా అలా చేసావు? ఎలా అంటే ఏం చెప్తాను? అయినా అందులో పెద్ద కష్టమే ఉంది. కోడ్ ఎంతున్నా ఎర్రర్ ఎప్పుడు ఇంతే ఉంటుందిగా. చిన్న బుర్రవాడానంతే. అది కాదు, డెవలప్మెంట్లో తలలు పండిపోయిన వాళ్ళు ఉన్నారా కాల్లో? వాళ్ళ వాళ్ళే కాలేదు. అలాంటిది నువ్వెలా చేసావు? అర్థమైంది నీ డౌటు. నువ్వనుకుంటున్నట్టు నాకు వేరే ఏ పని చేయడం రాక సినిమాల్లో పనిచేయట్లేదు హర్ష. సినిమా అంటే ఇష్టం కాబట్టే వేరే ఏ పని చేయట్లేదు. నిన్న నువ్వు అన్నావే ప్యాషన్ అని, అదే దానికోసమే టీసీఎస్లో జాబ్ మానేశాను. వాళ్ళకి వీళ్ళకి టీ కాఫీలు అందించాను. వాళ్లతో వీళ్లతో మాటలు పడ్డాను. ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ సినిమాని మాత్రం వదలలేకపోయాను. ఎందుకంటే ప్యాషన్ అంటే ఖాళీగా తిని పడుకోవడం కాదర్ష. అవసరమైతే ఖాళీ కడుపుతో తినకుండా పడుకోవడం, కానీ నమ్మిన దానికోసమే బతకడం. మన వల్ల ఎవరన్నా బాధపడితే సారీ చెప్తాం. మనం ఎవరి వల్లన్నా బాగుపడితే థ్యాంక్స్ చెప్తాం. నీ విషయంలో నేను రెండూ చెప్పాలి. కానీ నాకు దీనికి దానికి రెండిటికి సారీ చెప్పాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ కార్తిక్. అయ్యో సారీ ఎందుకు హర్ష? నిన్నట్నుంచే నేను ఇక్కడే ఉండిపోయి ఈ సిగరెట్లు కాల్చుకుంటూ గింజుకుంటుంది కూడా నువ్వు నన్నేవో మాట్లాడినావని కాదు హర్ష.
ఒక మాట అడిగావని. ఎవరిని మోసం చేయడానికి ఫేస్బుక్లో టీసీఎస్ అని పెట్టుకున్నావు అన్నావు కదా, అది నిన్ను మోసం చేయడానికి కాదర్ష, మా నాన్నని మోసం చేయడానికి. ఎందుకంటే ఆయనకి నేను ఉద్యోగం మానేశానని చెప్పలేదు, చెప్పలేను కూడా. భయ్యా నీ ప్యాషన్ అంటే నీకు అంత ఇష్టమా? చెప్తున్నానుగా, నాన్నని మోసం చేసేంత ఇష్టం. ఇలా అడుగుతున్నాను ఏమనుకోకు. టీసీఎస్లో జాబ్ మానేసిన తర్వాత ఏ సినిమాకి నువ్వు రాయలేదా? ఎందుకు రాయలేదు భయ్యా? నేను చెప్పుకోదగ్గ సినిమాలకే రాసిన, నా పేరు చెప్పే డైరెక్టర్ల దగ్గర రాయలేదు. వాళ్ళు చెప్పినప్పుడు నేను చెప్పుకోవడం కరెక్ట్ కాదు. కానీ అలా ఎన్నేళ్ళని రాస్తావయ్యా? ఆ దేవుడికో నా డైరెక్టర్లకో జాలి పుట్టేంత వరకు రాస్తా. బట్ అలా వాళ్ళు నీ పేరైనప్పుడు రాసేం ప్రయోజనం? ఫస్ట్ థింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 10కి 100కి అద్దెకి ఎవడి మీద ఆధారపడక్కర్లేదు. అది చాలా హర్ష. బ్రో 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 సారీ బ్రో, ఏదో తెలియకనేసాను. మనం ఇవన్నీ మర్చిపోవాలంటే ఒకటే దారి. టడాంగ్. తీసుకో బ్రో. ఏ నువ్వు మందు తాగవా? మందు తాగుతా బ్రో, కానీ ఇది తాగను. ఏ బ్రో? దాని మీద ఏ ఉందో చూడు, ఎవడన్నా తాగుతాడా అదే? సారీ బ్రో. Cheers. Cheers, man. హలో. ఇందాక నుంచి ఫోన్ చేస్తే ఎత్తవేరా? చూసుకోలేదు నాన్న, చెప్పు. చూసుకోవాలి కదరా, సికింద్రాబాద్ ట్రైన్ దిగినప్పటి నుంచి చేస్తున్నాను. ఎక్కడ? సికింద్రాబాద్ లో రా. ఇప్పుడు మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాలే. ఇంట్లోనే ఉన్నావు కదా? నాన్న నేను ఇంట్లో లేను, ఆఫీస్ పని మీద బెంగళూరుకి వచ్చాను. అందుకే ఇందాక నుంచి ఫోన్ ఎత్తలేదు. అదేంటిరా, మరి ఎప్పుడు వస్తావు? నేను సాయంత్రం బస్సుకి టికెట్ కూడా తీసేసుకున్నాను. నాన్న నాకు 3-4 రోజులు టైం పడుతుంది నాన్న. ఓ పంచే రూమ్ లో హర్ష అని నా రూమ్మేట్ ఉంటాడు. సాయంత్రం వరకు అక్కడ ఉండు. 3-4 రోజులారా? మళ్ళీ మాట్లాడతాను నాన్న, పనిలో ఉన్నాను. భయ్యా లే, మా నాన్న హైదరాబాద్ వచ్చారట, ఇప్పుడు రూమ్కి వస్తున్నాడు. కొంచెం నేను బెంగళూరులో ఉన్నట్టు మేనేజ్ చేయ భయ్యా. థ్యాంక్స్ భయ్యా. ఆశా, కొంచెం మేనేజ్ చేయి.
భయ్యా నువ్వా? ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? భయ్యా భయ్యా ప్లీజ్ గట్టిగా మాట్లాడు భయ్యా. ఏ భయ్యా గట్టిగా మాట్లాడితే ఏమవుద్ది? అంటే మా నాన్నకు వినపడిపోద్దని. ఎలా వినపడుతుంది భయ్యా? అసలు ఆయన వస్తే కదా. రాలేదా? మ్హూ. రాకపోవడం ఏంటి హర్ష? ఏమో భయ్యా, నీకు అది చెప్దామని చాలాసార్లు కాల్ చేశాను. అయినా నువ్వు రూమ్లో లేవు కదా, ఆయన ఎందుకు ఇక్కడికి వస్తారు? ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటారు. లేదు హర్ష, ఇంకెక్కడికి వెళ్ళడే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు భయ్యా? ఇంకెక్కడికైనా వెళ్ళడానికి మాకు ఇంకెవరు లేరు హర్ష. హర్ష వచ్చినట్టున్నాడు చూడు. భయ్యా నేను లైన్లోనే ఉంటాను, కానీ లేనట్టే ఉండు. ఇస్త్రీవాడు భయ్యా. ఇస్త్రీవాడా? ఏం వినపడకపోయేసరికి టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ ఎందుకు భయ్యా? అయినా బయట టెన్షన్ పడే బదులు ఇంట్లో ఉండి ఎవరు మేనేజ్ చేయాల్సింది కదా. ఇలాంటివి ఫోన్ కాల్లో చేస్తున్నంతసేపు మేనేజ్ చేస్తున్నట్టే ఉంటుంది, కానీ మరి కళ్ళ ముందంటే ఏదో మోసం చేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది హర్ష. నాన్న కదా, నా వల్ల కావట్లా. పోనీ ఎక్కడో ఒకసారి మాట్లాడొచ్చు కదా భయ్యా, మీకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. లేదులే హర్ష, ఇప్పుడొద్దు, మాకిది అలవాటే. సాయంత్రం ఆయన బయలుదేరే టైంకి మాట్లాడతానులే. బాయ్. సరే భయ్యా, బాయ్. కాట రావట్లేదండి. ఈయనేంటి నన్ను చూస్తున్నాడా? వస్తున్నా. అంకుల్ బానే ఉన్నారా? బాగానే ఉన్నాను బాబు. ఏదో ఆలోచిస్తున్నట్టుంటేను. కొంచెం వాటర్ తాగుతారా? అయ్యో పర్లేదు బాబు. తీసుకోండి తీసుకోండి అంకుల్. సాబ్ వచ్చారా? ఇందాక నుండి చెప్తున్నా ఆయనకి మీ కార్తీక్ ఏ ఉద్యోగం లేదు, ఖాళీగానే ఉంటుందని. నా మాట నమ్మడం లేదు. మీరు ఆయన రూమ్మేటే కదా, మీరైనా అర్థమయ్యేలా చెప్పండి ఆయనకి. మీరు మా అబ్బాయి రూమ్మేటా? మిమ్మల్నే బాబు, మీరు మా అబ్బాయి రూమ్మేటా? అవును అంకుల్, సారీ నేను ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. కార్తీక్ మీరు వస్తున్నారని చెప్పాడు, కానీ మీరేంటి పైకి రాకుండా ఎక్కడే ఉండిపోయారు? పదండి అంకుల్ పైకి వెళ్దాం. రండి అంకుల్, మీరు ఇటు వెళ్తే మన ఫ్లాట్ వచ్చేస్తాం. అవన్నీ తర్వాత కానీ బాబు, ఒక విషయం అడుగుతాను చెప్తావా? ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్పింది నిజం కాదు కదా బాబు? ఏ విషయంలో అంకుల్? మా కార్తీక్ గారి ఉద్యోగ విషయంలో. హే వాడేదో కన్ఫ్యూజ్ అయ్యాడు అంతే అంకుల్. అయినా ఇంత పెద్ద కమ్యూనిటీలో ఎంతమంది కార్తీకులు ఉంటారు అంకుల్? వాడు కన్ఫ్యూజ్ అయ్యాడు అంతే. రండి. అది కాదు బాబు, ఆయన మీ రూమ్మేట్ కార్తీక్ అని కరెక్ట్గానే పోల్చాడు కదా అంకుల్. నేను చెప్తున్నాను కదా అంకుల్, అయినా కార్తీక్ నేను రూమ్మేట్స్ మాత్రమే కాదు, కొలీగ్స్ కూడా. అవునా బాబు? అంటే మా కార్తీక్ మీరు ఒకటే ఆఫీసా? అవునా అంకుల్, అందుకే చెప్తున్నాను, వాడి మాటలు పట్టించుకోకండి. మేమిద్దరం కొలీగ్స్ అన్నప్పుడు నాకు తెలుస్తా ఆడికి తెలుస్తా? మీరే చెప్పండి. మీకే తెలుసుద్దు బాబు. సారీ బాబు, మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే. అంటే ఆయన అలా అనేసరికి నాకు కొంచెం కంగారు వచ్చేసింది బాబు.
అయినా నాకు మా ఊడి తెలివైనడు తెలుసు కానీ కోవిడ్ వల్ల చాలా మంది ఉద్యోగాలు పోయినాయి కదా బాబు. ఆడి ఉద్యోగానికి కూడా ఏమైనా అయిందేమోనని బెంగ వచ్చేసింది. అసలు ఆడికి ఏమన్నా ఉందా? అది ఎప్పుడు చెప్పుకోడు బాబు. ఏం లేదు అంకుల్, అంతా బాగానే ఉంది. రండి పైకి వెళ్దాం. వదిలే బాబు, మీకు ఆఫీసీ టైం అవుతుంది కదా, మీరు బయలుదేరండి. నేను ఇక్కడే కాసేపు కూర్చుని బస్ టైంకి వెళ్ళిపోతాను. ఎక్కడ కూర్చుని ఏం చేస్తారు అంకుల్? ఇంకేం చేస్తాను బాబు, ఇదిగో చదివిన పేపరే మళ్ళీ చదువుతాను. నాకు ఇది అలవాటే బాబు. నేను ఎప్పుడు వచ్చినా ఆడు ఏదో క్యాంప్లో ఉంటాం, నేను ఇలాగే ఎదురు చూసి వెళ్ళిపోవడం. అయినా ఆడు ఎప్పుడు ఇలా బిజీగా ఉండడమే కావాలి బాబు నాకు కూడా. నేనే ఆడికో మాట చెప్పి రావాల్సింది. మీరు బయలుదేరండి బాబు. అలా అసలు టైంకి వెళ్ళకపోతే జీతాలు అవి కోసేస్తారట కదా. మీరు వెళ్ళండి బాబు, నేను అక్కడ కూర్చుంటాను. అమ్మో అక్కడ వద్దులే బాబు, నేను ఇక్కడ కూర్చుంటాను. ఆ సెక్యూరిటీ గార్డ్ మాటలకి నాకు కంగారు వచ్చేస్తుంది. మీరు వెళ్ళండి బాబు. సాయంత్రం వరకు ఇక్కడ ఏం కూర్చుంటారు అంకుల్? మా ఆఫీస్కి వస్తారా? అదే మీ కార్తీక్ ఆఫీస్కి. వస్తాను బాబు, కానీ మా కార్తీక్ అలా ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు అంటాడే. అది నేను చూసుకుంటాగా అంకుల్. రండి బాబు, రా బాబు. వస్తున్నా అంకుల్, మీరు కూర్చోండి. అన్న ఎత్తన్నా బా. రా బాబు, ఆలస్యమైపోతుంది. వస్తున్నా. ఒక్క నిమిషం అంకుల్. సరే బాబు. హలో హలో, ఎవరు? హలో హర్ష. నేను హర్షని మాట్లాడుతున్నాను. హే రావే. ఒక్క నిమిషం. హర్ష, నేనే వర్ష. చిన్న హెల్ప్ కోసం కాల్ చేశాను. చెప్పు. అదే అంకుల్, మీరు వస్తున్నారు, ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలి కదా. ఒప్పుకున్నారా బాబు? మామూలుగా అయితే ఒప్పుకోరు, కానీ మీరు మా కార్తీక్ వాళ్ళ ఫాదర్ కదా. అమ్మా, ఏమన్నా సింక్లో ఉందా? బస్సు చూడాలి మరి, నీలాగా సక్సెస్ఫుల్గా మేనేజ్ చేస్తామో లేకపోతే దొరికిపోతామో.